కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల్లో శాస్త్రోక్తంగా కొన్ని క్రతువులు జరుగుతున్నాయి. వాటికి ఎంతో ప్రాధాన్యత ఉందని అర్చకులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో జరుగుతున్న అంతర్వాహిని సరస్వతి పుష్కరాల్లో ఒక విశేషంగా కొన్ని కర్మలు అయితే జరుగుతూ ఉన్నాయి. కొన్ని కార్యక్రమాలు అయితే క్రతువులు చేస్తూ ఉన్నారు. ఆ క్రతువులకు సంబంధించిన వివరాలు ఇక్కడ మనతో పాటు పురోహితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాటి ప్రాధాన్యత ఏంటి, వాటి ప్రాశస్త్యం ఏంటి అనే వివరాలను వాళ్ళని అడిగి వారి మాటలో తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఇక్కడ తీర్థ శ్రాద్ధం అనేది చేస్తూ ఉన్నారు. ఈ పుష్కరాల సమయంలో అది చేయొచ్చా? దానివల్ల ఏంటి అసలు అందరూ అదే కార్యక్రమం చేస్తున్నారు. జనరల్గా పుష్కరాలంటే దీపాలు వదలడం, నదీమ తల్లికి పూజలు చేయడం చేస్తారు. దీని విశిష్టత గోదావరి ప్రాణహిత మరియు అంతర్వాహిని సరస్వతి ఉంది కాబట్టి ఇప్పుడు విశేషంగా సరస్వతి పుష్కరం రావడం జరిగింది. ఈ సరస్వతి పుష్కరంలో మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశించినాడు కాబట్టి ఇక్కడ తీర్థశ్రాద్ధాలు పెట్టుకుంటే ఎవరైతే చనిపోయినారో, ఎవరైతే కాలం చెందినారో వాళ్లకు 21 తరాలు, అటొక్క 21 తరాలు, ఇటొక్క 21 తరాలు అనేకమైనటువంటి కోటి లాభ ఫలితం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ యొక్క పుష్కరాలు, సరస్వతి నది పుష్కరాలలో తీర్థశ్రాద్ధ విశేషము. ఎవరైతే తీర్థశ్రాద్ధం చేసుకుంటారో వారు ఎవరైతే మోక్షం కోసము ఇక్కడ తీర్థశ్రాద్ధం చేస్తారో ఉన్నవాళ్లకు సంతానము మరియు కార్యసిద్ధి కోసం కూడా ఇక్కడ చేస్తే అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయి అన్నట్టుగా ఈ యొక్క చేస్తారు. పితరులకు అంటే ఈ పిండాలు పెట్టడం కానీ ఇవి కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇదేంటి సార్? ఈ యొక్క పుష్కరిణిలో ఎవరైతే తీర్థశ్రాద్ధము పిండ ప్రధానాలు చేసుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదిస్తారు. అట్లాగే పితృదోషములు, ఎలాంటి దోషములు ఉన్నా కూడా పోతాయని చెప్పేసి ఈ యొక్క పుష్కరిణిలో తీర్థశ్రాద్ధాలు మరియు పిండ ప్రధానాలు, అర్ఘ్య ప్రదానాలు ఇవన్నీ చేస్తారు. చనిపోయిన పెద్దలు ఏ విధంగా చనిపోయినా, కొంతమంది బలవన్మరణము, కొంతమంది యాక్సిడెంట్లో మరణము, ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా కుటుంబంలో ఇటువంటివి జరిగినట్టయితే అటువంటి వారు పితృదోషానికి గురవుతారు. అటువంటి వారు ఈ క్షేత్రాలలో తీర్థ విధులు జరిపితే ఖచ్చితంగా వాళ్ళకి పుణ్యగతులు లభిస్తాయి. అది ముఖ్యంగా ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది. అది ఈ క్షేత్రాలలో అటువంటి త్రివేణి సంగమం ప్రయాగరాజ్ ఎంత విశిష్టత కలిగిన క్షేత్రమో, త్రివేణి సంగమం కాళేశ్వరం కూడా అంతే విశిష్టత కలిగిన క్షేత్రం. ఇక్కడ పుష్కర స్నానం ఆచరించి ఈ పుష్కరాల్లోని భక్తులకు ఒక కనుల విందును, ఒక ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తూ పుష్కరాలకు మరింత ఖ్యాతిని గడించి పెడుతున్నారని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కాళేశ్వర పుష్కర ఘాట్ నుంచి.